హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ పొట్లకాయ ఫ్రై. పొట్లకాయలు చూడండి ఎంత లేతగా ఎంత బారుగా ఉన్నాయో. తాలింపుకి ఎప్పుడైనా లేతగా ఉన్న కాయలు తీసుకుంటే తాలింపు చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడైతే ఈ పొట్లకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. మా ఇంట్లో మేము తాలింపు ఎలా తయారు చేస్తామో తయారీ విధానం అయితే చెప్తాను. పొట్లకాయ ముక్కలు ఈ విధంగా అయితే కట్ చేసుకుని లోపల గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పొట్లకాయ ముక్కలు ఉడికించుకోవాలి. కడాయిలో తగినన్ని వాటర్ వేసుకుని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఈ పొట్లకాయ ముక్కలు అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది తాలింపు అయితే, చాలా టేస్టీ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. పొట్లకాయ ముక్కలు అయితే ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదండి 5 మినిట్స్ తర్వాత చూడండి పొట్లకాయ ముక్కలు ఎలా ఉడికాయో. ఈ విధంగా ఉడికించుకోవాలి. పసరు అనేది తీసేయాలి ఫ్రెండ్స్ పొట్లకాయల్లో. ఈ విధంగా ఉడికించిన దానివల్ల పసరు అనేది పోతుందన్నమాట వాటర్లో. ఇప్పుడైతే ఈ పొట్లకాయ ముక్కలు ఉడికాయి. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్లో నుంచి వాటర్ అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పొట్లకాయ ముక్కలు సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నుంచి వచ్చిన వాటర్ అయితే పడేయాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేయాలి. 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచి వేసేయాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఆవాలు చిటిపట్లాడనిచ్చి ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకుని ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయే వరకు అయితే కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పొట్లకాయ తాలింపు తయారీ విధానం చూస్తున్నారు, చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ ఆనియన్ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుని ఒకసారి అయితే బాగా కలపాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నన్ను ముందుకు పంపించండి ప్లీజ్. ఒకసారి అయితే బాగా కలపాలి. ఇలా కలిపి చిన్న మంట పెట్టేసుకుని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ముందుగా మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉడికించాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పొట్లకాయ తాలింపు చిన్న మంట పెట్టుకొని మగ్గించుకోవాలి. పొట్లకాయ తాలింపుకి వేసే మసాలా పొడి తినే శనగపప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, తగినంత ఉప్పు తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ పొడి వేసినందువల్ల తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీటిని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా ఇదండి పప్పుల పొడి అయితే రెడీ. ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి మన పొట్లకాయ తాలింపు అయితే ఆయిల్లో ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పొట్లకాయ తాలింపు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ తాలింపు వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి తగినంత వేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. పొట్లకాయ తాలింపులో ఈ మసాలా పొడి వేసినందువల్ల చాలా టేస్టీ ఉంటుంది. పప్పుల పొడి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పొట్లకాయ తాలింపు. చాలా హెల్దీ రెసిపీ చూస్తున్నారు పొట్లకాయ తాలింపు. కాకపోతే పొట్లకాయ తిన్నప్పుడు నాన్ వెజ్ అయితే తినకూడదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పొట్లకాయతో పాటు నాన్ వెజ్ అయితే తినకూడదు. చికెన్, కోడిగుడ్డు అలాంటివి పొట్లకాయతో పాటు తినకండి. నార్మల్గా రసం చేసుకొని తాలింపు చేసుకొని తినొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఈ పొట్లకాయ తాలింపు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో మన పొట్లకాయ తాలింపు. రసం రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కలుపుకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. పొట్లకాయ తాలింపు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.